ట్రావర్సల్లో 2 టైప్స్ ఉంటాయి, బిఎఫ్ఎస్ అండ్ డిఎఫ్ఎస్. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో బిఎఫ్ఎస్ ఎలా చేయాలో, ట్రావర్సల్ ఎలా చేయాలో చూద్దాం. సో బిఎఫ్ఎస్ మీన్స్ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్. ఓకేనా, మీకు ఇప్పుడు కొన్ని కీ పాయింట్స్ చెప్తాను ఇంట్రొడక్షన్లో. ఓకేనా, ఫస్ట్ పాయింట్, బిఎఫ్ఎస్ యూజెస్ క్యూ. ఓకేనా, సో బిఎఫ్ఎస్ ఎప్పుడు కూడా క్యూలో డేటాని స్టోర్ చేసుకుంటుంది. అండ్ క్యూ అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఓకేనా, క్యూ ఫాలోస్ ఫీఫో. నెక్స్ట్ సెకండ్ పాయింట్, visited nodes will be put up in output array and discovered nodes will be put up in queue data structure. ఓకేనా, అంటే విజిటెడ్ నోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అవుట్పుట్ అరేలో స్టోర్ చేస్తాం. ఓకేనా, అండ్ డిస్కవర్డ్ నోడ్స్ విల్ బి పుట్ అప్ ఇన్ క్యూ. ఓకేనా, నెక్స్ట్ సో ఇక్కడ చూసుకోవచ్చు, విజిటెడ్ నోట్స్ విల్ బి స్టోర్డ్ ఇన్ అవుట్పుట్ అరే అండ్ డిస్కవర్డ్ నోట్స్ విల్ బి పుట్ అప్ ఇన్ క్యూ. సో నోట్స్ నోట్ చేసుకోండి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇప్పుడు మనం బిఎఫ్ఎస్ మీద ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం గాయస్. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. దిస్ ఈజ్ అన్వెయిటెడ్ అండ్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అనమాట. ఏంటి, unweighted and undirected graph. ఓకేనా, సో ఫస్ట్ టైం చేయాలి మనం క్యూ. ఓకేనా, దాని తర్వాత అవుట్పుట్. ఓకేనా, సో డిస్కవర్డ్ నోట్స్ అన్ని అవుట్పుట్లో రాయాలి, విజిటెడ్ నోట్స్ అన్ని క్యూలో రాయాలి, సింపుల్. ఓకేనా, సో ఫస్ట్ ఏకి అడ్జసెంట్ వర్టెసెస్ ఏమేమి ఉన్నాయి, బి అండ్ ఎస్. ఓకేనా, నేను ఇక్కడ ఏ తీసుకున్నా కానీ మీరు ఏ ఒక్కటే తీసుకోకూడదు. లైక్ మీరు ఎస్ తీసుకోవచ్చు, ఎఫ్ తీసుకోవచ్చు, సి తీసుకోవచ్చు. ఈ 9 నోట్స్లో ఏదైనా తీసుకోవచ్చు, ఏ నోట్ అయినా తీసుకోవచ్చు. కాకపోతే నేను ఏ తీసుకుంటున్నా. ఓకేనా, సో నేను ఇక్కడ ఏ తీసుకుంటున్నా. ఏలో ఏకి అడ్జసెంట్ వర్టెసెస్ ఏమేమి ఉన్నాయి, ఎస్ అండ్ బి. ఓకేనా, సో నేను బి అండ్ ఎస్ తీసుకుంటున్నా. నేను బిఎస్ రాసుకున్నానని మీరు బిఎస్ఏ రాసుకోకూడదు. లైక్ రాసుకోవచ్చు, బట్ మీరు ఎస్బి కూడా రాసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఓకేనా, సో ఇక్కడ నెక్స్ట్ ఏ డిస్కవర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ బి దగ్గరికి వెళ్తాం. ఓకేనా, బికి అడ్జసెంట్ వర్టెసెస్ ఏం లేవు. ఓకేనా, సో దీన్ని ఇక్కడ అరెస్ట్ చేసి బి ఇక్కడ రాస్తాం. ఓకేనా, సో నెక్స్ట్ బి అనేది డిస్కవర్ అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ ఏముంది, ఎస్కి అడ్జసెంట్ వర్టెసెస్ ఏమేమి ఉన్నాయి, సిఎఫ్జి. అర్థమవుతుందా, ఇక్కడ ఫస్ట్ ఏ తీసుకున్నా, ఏకి అడ్జసెంట్ వర్టెసెస్ ఏమున్నాయి, ఎస్ అండ్ బి. ఓకేనా, బి అండ్ ఎస్ రాసుకున్నా, మీరు ఎస్బి కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ బి దగ్గరికి వెళ్ళా, ఏ తర్వాత ఏకి అడ్జసెంట్ వర్టెసెస్ ఏమేమి ఉన్నాయి, బి అండ్ ఎస్. సో బి అండ్ ఎస్ రాసుకున్నాం. ఏ అనేది డిస్కవర్డ్ అయిపోయింది, ఎందుకంటే ఏకుండా అడ్జసెంట్ వర్టెసెస్ ని మనం విజిట్ చేసేసాం. సో ఏ అనేది డిస్కవర్డ్ అయిపోయింది. ఇప్పుడు ఏం డిస్కవర్ చేయాలి, బి దగ్గరికి వెళ్ళి డిస్కవర్ చేయాలి. సో బి దగ్గరికి వెళ్ళా. సో బి దగ్గర అడ్జసెంట్ వర్టెసెస్ ఏం లేవు. సో దిస్ ఈస్ ద ఎండ్. ఓకేనా, సో ఇక్కడ ఏం లేవు కాబట్టి దీన్ని ఇక్కడ అరెస్ట్ చేసి ఇది డిస్కవర్డ్ అయిపోద్ది బి అనేది. సో మనకి అవుట్పుట్ లోకి వచ్చేస్తుంది. డిస్కవర్డ్ నోట్స్ అన్ని అవుట్పుట్ లోకి వస్తాయి. ఓకేనా, విజిటెడ్ నోట్స్ అన్ని క్యూలోకి వస్తాయి. ఓకేనా, సో బి డిస్కవర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏముంది, ఎస్ ఉంది, విజిటెడ్. సో నేను ఎస్ దగ్గరకు వచ్చా. ఎస్ దగ్గర అడ్జసెంట్ వర్టెసెస్ ఏమేమి ఉన్నాయి, సిఎఫ్జి. ఓకేనా, సో నేను ఇక్కడ రాసుకుంటున్నా
సిఎఫ్జి. ఓకేనా. సో ఇప్పుడు ఎస్ అనేది ఏమైంది, డిస్కవర్డ్ అయిపోయింది, ఎందుకంటే దీని అడ్జసెంట్ వర్టెసెస్ అన్ని మనం విజిట్ చేసాం కాబట్టి. సో ఎస్ నేను ఇక్కడ డిలీట్ చేసి ఇక్కడ రాస్తున్నా. ఓకేనా. 1 సెకండ్. యా. సో నెక్స్ట్ ఏంటి, సి. ఓకేనా. సి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకేనా. సికి అన్విజిటెడ్ నోట్స్ ఏమేమి ఉన్నాయి, డిఈ. ఓకేనా. ఎస్ఎఫ్ ఆల్రెడీ మనం విజిట్ చేసేసాం. ఎస్ ఇక్కడ విజిట్ చేసాం, ఎఫ్ ఇక్కడ విజిట్ చేసాం. ఓకేనా. సికి టోటల్ 4 కనెక్షన్స్ ఉన్నాయి, డిఈ, ఎస్ఎఫ్. ఎస్ఎఫ్ అనేవి మనం ఆల్రెడీ విజిట్ చేసేసాం. ఇంకేమి ఉన్నాయి, అన్విజిటెడ్ నోట్స్ డి అండ్ ఈ ఉన్నాయి. ఓకేనా. సో నేను ఇక్కడ డి అండ్ ఈ రాస్తున్నా. సో ఇక్కడ ఏంటి, సి అనేది డిస్కవర్డ్ అయిపోయింది. సో నేను సిని తీసేసి ఇక్కడ రాస్తున్నా. ఓకేనా. నెక్స్ట్ ఎఫ్. ఎఫ్ ఏడుంది, ఇక్కడ ఉంది. ఓకేనా. ఎఫ్కి అడ్జసెంట్ నోట్స్ ఏమేమి ఉన్నాయి, సిఎస్జి. ఓకేనా. జి అనేది ఆల్రెడీ విజిట్ చేసేసాం, అండ్ ఎస్ అనేది ఆల్రెడీ విజిట్ చేసేసాం, సి కూడా ఆల్రెడీ విజిట్ చేసేసాం. సో ఇక్కడ ఎఫ్ అనేది డిస్కవర్డ్ నోడ్ అయిపోద్ది. ఓకేనా. సో నేను ఇక్కడ అరేంజ్ చేసి ఇక్కడ రాసేస్తున్నా. ఓకేనా. నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ జి. ఓకేనా. సో జి ఇక్కడ ఉంది. జీకి అడ్జసెంట్ వర్టెసెస్ ఏమేమి ఉన్నాయి, లైక్ కనెక్షన్స్ హెచ్, ఎస్, ఎఫ్. ఓకేనా. ఎస్ఎఫ్ అనేవి ఆల్రెడీ మనం డిస్కవర్ చేసేసాం. సో రిమైనింగ్ ఏముంది, హెచ్ ఉంది. సో హెచ్ రాస్తున్నా. ఓకేనా. సో ఇప్పుడు జీ కూడా డిస్కవర్డ్. ఓకేనా. సో డిస్కవర్డ్ అయింది కాబట్టి ఇక్కడ అరెస్ట్ చేసి నేను అవుట్పుట్లో రాస్తున్నా. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, డి. డికి ఏమన్నా అడ్జసెంట్ వర్టెసెస్ ఏమైనా ఉన్నాయా, ఏం లేవు. ఓకేనా. సో ఇక్కడ నాకు డి అనేది డిస్కవర్డ్ అయిపోద్ది. ఓకేనా. సో డి ఈస్ డిస్కవర్డ్ నోడ్. సో డి కూడా రబ్ చేశాను. నెక్స్ట్ ఏముంది, ఈ. చూడండి, ఈ ఇక్కడ ఉంది. ఈకి అడ్జసెంట్ వర్టెసెస్ ఏమన్నా ఉన్నాయా చూడండి. ఈకి ఏమన్నా హెచ్ ఉంది, హెచ్ ఆల్రెడీ విజిటెడ్, అండ్ సి ఉంది, సి ఆల్రెడీ విజిటెడ్, అండ్ యా సి అండ్ హెచ్ ఉంది ఆల్రెడీ విజిటెడ్ కాబట్టి. సో నాకు ఇక్కడ ఈ అనేది డిస్కవర్డ్ అయిపోద్ది. సో నేను ఈ రబ్ చేసేస్తున్నా, ఈ అనేది ఇక్కడ రాస్తున్నా. ఓకేనా. రిమైనింగ్ ఏముంది, హెచ్. ఓకేనా. హెచ్కి అడ్జసెంట్ వర్టెసెస్ ఏమేమి ఉన్నాయి, లైక్ కనెక్షన్స్ జి అండ్ ఈ. జి అనేది ఆల్రెడీ విజిటెడ్. ఓకేనా. సో తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఈ కూడా ఆల్రెడీ డిస్కవర్డ్. సో హెచ్ కూడా డిస్కవర్డ్ నోడ్ అయిపోద్ది. హెచ్ కూడా ఇక్కడ రాస్తాం. సో క్యూ అనేది ఎంటీ అయిపోద్ది. ఓకేనా. ఎన్ని వచ్చాయి, 1 2 3 4 5 6 7 8 9. సో దిస్ ఈస్ ద బిఎఫ్ఎస్ బ్రెడ్త్ ఫస్ట్ సర్చ్ లైక్ ఎగ్జాంపుల్ అయితే చూసాం బిఎఫ్ఎస్ మీద. సో ఇలాగ ఉంటుంది అనమాట. ఓవరాల్గా అయితే నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకి ఒక గ్రాఫ్ ఉంటుంది అనమాట. ఓకేనా. గ్రాఫ్ నాన్ లీనియర్ అని చెప్పాను కదా మీకు ఇంట్రోలో. ఎందుకు చెప్పానంటే ఇందుకే, ఎక్కడెక్కడన్నా మీకు ఒక లీనియర్ స్ట్రక్చర్ కనిపిస్తుందా, ఎటు పడితే అటు ఉంది. సో గ్రాఫ్ ఈజ్ ఎ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఓకేనా. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఒక గ్రాఫ్ ఇస్తాడు. ఈ గ్రాఫ్ నుంచి మనం ఏదో ఒక నోడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకేనా. స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని అడ్జాసెంట్ ఎడ్జెస్ అంటే అడ్జసెంట్ వర్టైసెస్. ఓకేనా. అడ్జసెంట్ వర్టైసెస్ అంటే ఎస్ అండ్ బి. వర్టైసెస్ అంటే ఏం చెప్పాను, నోట్స్, నథింగ్ బట్ నోట్స్. ఇంట్రోలో చెప్పాను కదా. సో మనకి ఏకుండే కనెక్షన్ నోట్స్ అన్ని విజిట్ చేస్తాం. ఏమేమున్నాయి, ఎస్బి. ఓకేనా. సో బి దగ్గరికి వెళ్తాం. బికి కనెక్షన్స్ ఏం లేవు కాబట్టి మనం బిని డిస్కవర్ చేసి అవుట్పుట్లో రాస్తాం. అవుట్పుట్లో ఎప్పుడు రాస్తామంటే విజిట్ చేస్తాం. ఓకేనా. విజిట్ చేసిన తర్వాత
దానికి అన్విజిటెడ్ నోట్స్ ఏమి ఉండకూడదు, ఓకేనా. విజిటెడ్ నోట్స్కి అన్విజిటెడ్ నోట్స్ ఏం లేనప్పుడు అవుట్పుట్లో రాస్తాం, అంటే అది డిస్కవర్డ్ అయిపోయినట్టు, అన్నీ ఆ నోట్లో అన్ని విజిట్ చేసినట్టు, ఓకేనా. సో అలాగా మనం ఒక్కొక్క నోడ్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళి లాస్ట్లో మనం ట్రావర్సల్ రాస్తాం అనమాట. సో దిస్ ఈజ్ ద బిఎఫ్ఎస్ ట్రావర్సల్ ఫర్ ద గివెన్ గ్రాఫ్, ఓకేనా. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన డిఎస్ ప్లేలిస్ట్ ఉండే వీడియోస్ అన్ని చూసి మీ స్టడీ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో షేర్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే అంత గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త కాన్సెప్ట్ మీ ముందుంటాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.